బావా 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 ఏమైంది? టెలిగ్రామ్ వచ్చింది, గీత వస్తుందంట. ఎప్పుడు? ఈ రోజే. ఈ రోజు? దానికి అంతరుస్తున్నా. అయ్యో ఇదేంటి బావా, అసలు ఇంతకంటే గట్టిగా అరవాలి. సరే సరే పద, తొందరగా వెళ్ళు. అలాగే బావా, అలాగే. లక్ష్మి లక్ష్మి, ఏ మన అమ్మాయి వస్తుంది, మన అమ్మాయి వస్తుంది, అమ్మాయి వచ్చేస్తుంది. అందుకు మీరెందుకు ఇలా అరుస్తున్నారు? అయ్యో కాళ్ళు చేతులు ఆడటం లేదు. రే రే సుబ్బమ్మ, నీలమ్మ, రంగమ్మ, రాజయ్య, గీత వచ్చేస్తోందిట. అల్లు రండి, దిగండి, దిగండి. గీత తొందరగా దిగవయ్యా, దిగో. గీత దిగవయ్యా, దిగో. దిగండి. ఎవరు కావాలా నీకు? ఇదిగో మా అక్క కూతురు గీత రాలేదా? యో, ఎవరయ్యా నీ అక్క కూతురు? మా అక్క కూతురు గీత ఎవరో తెలీదా? ఎవరయ్యా నీకు కండక్టర్ ఉద్యోగం ఇచ్చింది? యో, నీ అక్క కూతురు మాధురికి ఇచ్చిందా లేక శ్రీదేవే దేశం అంతటికి తెలియటానికి? వాళ్ళకంటే కూడా ఎక్కువే. బావయ్యా అయ్యో ఏంటి గీత ఇది? అది కాదు, నువ్వు రాయుడు గారి కూతురువి, ఇలా సగం బట్టలతో తిరిగేది. లక్షణంగా లంగావుని కట్టుకుని రావచ్చుగా. అయ్యో మామయ్య, నీకు తెలియదు, ఇది లేటెస్ట్ ఫ్యాషన్. ఏం లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటో. ఇంకోసారి ఇలాంటి బట్టలు చూశానంటే ఓ గుద్దుతాను. సరే పద ఇంటికి. భీమా, హాయ్. ఏం మామయ్య, దానికి మాటలు కూడా నేర్పించావా? నన్నేమనుకుంటున్నావు మరి? పద. ఏంటి ఒక్కటిచ్చానటనా? నువ్వెక్కి కూర్చో. బండెక్కించాడు. అమ్మా, నాన్నా, అమ్మా బాగున్నారా? మేం బాగున్నాం. నువ్వెలా బాగున్నాను. పరీక్షలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అలా అడుగుతారేంటి? మా బావ కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవకపోతే ఇంకెవరు పాస్ అవుతారు? హార్తి సరిగ్గా నుంచో. ఒక నిమిషం వస్తున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, గాడిద కళ్ళు, పందుల కళ్ళు, కుక్కల కళ్ళు, అంతెందుకు ఈ ఊళ్ళో ఎవరి కళ్ళు నీ మీద పడకూడదు. గీత 3 సార్లు ఇక వెనక్కి దిగి చూడకుండా తిన్నగా ఇంట్లోకి వెళ్ళు. ఏంట్రా ఇదంతా? బావా, ఇవన్నీ మీకు తెలీదు. ఊళ్ళో జనం కళ్ళు మన గీత మీదనే పడ్డాయి. దిష్టి పోవటానికే ఇదంతా. అక్క, నువ్వు లోపలికి తీసుకెళ్ళు. పదమ్మా పద. ఏమైంది? మీరు కష్టపడి పోయించిన సారా బట్టిని మళ్ళీ తెరిచారయ్యా. ఆ కోటయ్య జైల్లోంచి వచ్చి మా మగాళ్ళందరినీ లాక్కెళ్ళాడు. మన ఊరి ఇన్స్పెక్టరే సహాయం చేస్తున్నాడు. మా అందరికి ఎలాగైనా ఓ దారి చూపించాలయ్యా. గజా, నువ్వు ఇక్కడే ఉండు. అయ్యగారు, అయ్యగారు, నేను నీచమైన పనిని ఇష్టపడి చేయట్లేదయ్యా. ఆ ఇన్స్పెక్టర్ అంటే భయం వల్లే నేను ఈ పని చేస్తున్నాను. లేకపోతే స్టేషన్ తీసుకెళ్ళి ఏవేవో కేసులు నా మీద పెట్టి జైలు శిక్ష వేయిస్తానని బెదిరిస్తున్నాడు బాబు. నా భార్య బిడ్డలు
వీధి పాలు కాకూడదనే నేను ఈ పని చేస్తున్నానయ్యా. ఏంట్రా పని చేయకుండానే మీరంతా హరికథలు వింటున్నారు? ఎవరి పని వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. ఇన్స్పెక్టర్, చట్టాన్ని కాపాడాల్సిన మీరే చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదు. ఇదిగో నీ పురాణాలన్నీ ఇక్కడ వద్దు, విషయానికి రా. చూడండి, మీరు చేస్తుంది తప్పు. దానివల్ల వాళ్ళ భార్యా బిడ్డలు బాధపడుతున్నారు. వాళ్ళ పిల్లం బిడ్డలే కదా, నీ పిల్లం బిడ్డలు కాదు కదా. ఇన్స్పెక్టర్, ఏంటి ఎందుకయ్యా ఊరికే గొంతు చించుకుంటున్నావు? కావాలంటే ఓ బాటిల్ ఇస్తాను, మీ ఇంటికి తీసుకెళ్లి తాగి పడుకో. నేను దేశాన్ని ఉద్ధరించేవాడినయ్యా. ఎల్లవయ్యా. మా బావ మీద చెయ్యి వేస్తావట్రా? గజా, నన్ను ఆపకు బావా, వీడి చెయ్యి నరికేస్తాను. వద్దు గజ, వన్నొదిలే. ఓయ్, ఇక నుంచైనా మంచిగా బతకడం నేర్చుకో. ఇవాళ నీ అదృష్టం బాగుందిరా. మా బావ చెప్పాడని వదిలేస్తున్నాను. ప్రేక్షక మహాశయులకు నాట్యరాణి చింతామణి గారి అమోఘ నృత్య ప్రదర్శన తిలకించడానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం.